ద్వారా మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి దామాపతి గారు ఎంబీఏ చదువుకుని హైదరాబాద్లో జాబ్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న వారికి ఆ చిత్రం ఉన్న వారికి తెలుస్తుంది. నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తుండేవాడు. ఆ ప్రతి సంవత్సరం ఒక జనవరిలో ఒక 2-3 రోజులు అక్కడ వస్తే ఇంకా అదే చాలా గొప్పది, భక్తి చాలా అనుకొని అంతవరకు ఆగిపోయేవాడు. ఆ ఎనర్జీస్ అది ఫలితం కొంతవరకు ఉండేది, ఉండదని కాదు, కొంతవరకు ఉంది. కానీ ఫర్దర్గా ఏంటి ఆ జీవితం, గురుకుల పనుల జీవితం ఏంటి, ఈ జీవితాన్ని ఇంత భారంగా జీవించాలా, ఇలా జీవించాలా అని ఒక రకమైన లోపల సందిగ్ధం జరుగుతున్న టైంలో మిత్రుడు వచ్చాడనమాట. ఇలా అలా ఊరికి వచ్చి సజెస్ట్ చేయడం జరిగింది. శాకాహారం అని చెప్పేసి, ధ్యానం అని చెప్పేసి, కాస్త జీవితాన్ని ఆలోచించు, నీకు ఏం కావాలో ఆలోచించు, అలా పరిగెత్తడం కాదు అని చెప్పేసి కాస్త ధ్యానం చేస్తుంది చెప్పండి. ఆయన చెప్పిన విషయాలేమి ధ్యానం అర్థం కాలేదు, శాకాహారం అర్థం కాదు, కానీ జీవితాన్ని భారంగా ఎందుకంటే మోస్తూ ఉన్నాం కానీ జీవించే కళ తెలియట్లేదు. ప్రతి నెలలు సంవత్సరాలు తోడుబడిన జీవితాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ పరిపూర్ణంగా ఆ క్షణంలో ఆ రోజుని ఆస్వాదించాం. ఆయన మాట అది బలంగా వాడాడు. జీవించే కళని, జీవితాన్ని చాలా భారంగా జీవిస్తున్నాం అంటాడు. సో అందుకు నాకు ఆలోచన వచ్చింది. వెంటనే జాబ్ రిజైన్ చేసి కొంతకాలం నాకు అసలు ఏం కాదు, వాట్ ఎగ్జాక్ట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. సో అది ప్రతి ఒక్కరు అలా క్వశ్చన్ వేసుకోవాలి, ఏంటి నా జీవిత లక్ష్యం. సో అప్పుడు వారు ఈ పత్రిజీ గారి దగ్గరికి రాజమండ్రిలో పేరవరం అనే ప్లేస్లో వశిష్ఠ గౌతమి మహాపురు అని గోదావరి గట్టిన ప్రోగ్రాం జరుగుతుంది. తీసుకెళ్ళాడు. నాకేదో సరదా ట్రిప్ అని తీసుకెళ్ళాడు. నిజంగా ఇలా ఆధ్యాత్మిక ప్రోగ్రాం అని చెప్పి తీసుకెళ్ళాను. కానీ ఆడికి వెళ్ళేసరికి తెల్లవారుజామున గోదావరి గట్టిన ఒక 500 మంది పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. చలి ఎలా ఉందంటే విపరీతమైన చలి ఉంది. అందరూ ధ్యానంలో ఉన్నారు. పిచ్చా వేరే ఈ చలిలో ఇంతగా కూర్చొని ధ్యానం చేయడం ఏంటి, అసలు ఏంటి, గురువు గారిని గడ్డం గారిని అనుకోని ఆ టీవీలో చూపిస్తుంది కదా, ఇలా ఎందుకు టీవీ చేస్తారు, చక్కగా సంపాదించుకోకుండా, చక్కగా అన్ని పనులు చేసుకోకుండా ఇలా కూర్చుంటే ఏమవుతుందని చెప్పేసి నేను మా మిత్రులు తీసుకెళ్ళిన వాడిని బాగా తిట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మనసు మొత్తం అలాగే ఉంటుంది. మనసు చదువుతున్నాం కదా. సో ఏంటి గురువు వాళ్ళు నమ్మడం ఏంటి, కళ్ళు మూసుకొని కూర్చోవడం ఏంటి, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎందుకు జరుగుతుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు ఎందుకు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల రోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ఇవన్నీ ఉన్నాయి. సో నువ్వు ఫస్ట్ బిలీవ్ చేయాలి. నా మిత్రుడిని తిప్పేసి ఇలా గోదావరి గట్టు మీద హాయిగా తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న సభ దగ్గరికి వెళ్ళకుండా తిరుగుతూ ఉన్నారు. సో ఆ మైకులో వద్దన్నా వినిపిస్తుంది. ఒక్కసారి నువ్వు నీ ఆత్మ శిష్యు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ఆత్మ ప్రత్యక్షమైపోతుంది. ఒక్కసారి నీకు ఇంకా నీ జన్మ ప్రణాళికలో నువ్వు కనుక ఆ టైం వచ్చిందంటే వదిలిపెట్టదు. ఏదో రకంగా నీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సరస్వతి మాత ఎప్పుడు నీకు తడుతూనే ఉంటుంది. ఇంకా నువ్వు మేల్కొంటావా లేదా అని నీ అవగాహన. సో నేను అలా తిరుగుతున్నప్పుడు ఆ మైక్లో గురుగారు చెప్తున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళి 3 మాటలు చెప్పారు. మొట్టమొదటిగా సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చే జన్మలో కలుగుతాం. ఏమన్నారు? సమయం ఉంటే ధ్యానం చేయండి. లేదు నేను ధ్యానం, నేను చాలా బిజీ అండి, నేను చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు నేను ధ్యానం చేయలేను అంటే ఓకే పర్వాలేదు. ఈ జన్మంతా అవి చేసుకోండి, నెక్స్ట్ జన్మ ఎందుకంటే ఏదో ఒక జన్మ చేయదు, నువ్వు అయితే ధ్యానం చేయలేదు, అది లేదు. కాబట్టి ఆయన అంత క్లిష్టంగా చెప్పేశాడు. ఈ జన్మ కాబట్టి ఇంకొంచెం, ఈ జన్మ కాబట్టి ఇంకొంచెం, ఎప్పటికైనా నువ్వు ధ్యానం చేయాల్సింది, ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది. అది అయినంత వరకు కూడా ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడేది లేదు. తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. అది మనం ఎంబీఏ వరకు చదువుకున్నాను. ఎక్కడ ఏ పుస్తకాల్లో ఈ జన్మ మరణం గురించి ఏమి లేదు, ఈ గురువులంతా పిచ్చిగా మాట్లాడతారు అని చెప్పి అది పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు కనీసం భగవద్గీత కూడా విని ఉండలే. భగవద్గీత వినున్నా కానీ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే అన్న వాక్యం నాకు తెలుసున్నా కానీ బాగుంటుంది. అది కూడా నేను వినలే. అర్జునుడితో కృష్ణుడు చెప్తాడు, బహునాం జన్మనామంతే, ఒక నా ఆత్మ ఎన్నో జన్మల్ని ఎత్తి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతుంది అని కృష్ణుడు. సో ఆ మాట నాకు పెట్టలేదు. రెండో మాట, బుద్ధి ఉంటే శాకాహారిగా ఉండు, తోటి జీవుని చంపి వాటి రక్త మాంసాలతో నీ కడుపు నింపుమాకు, నీ కడుపేమి శ్మశానం కాదు అని చెప్పాడు. బుద్ధి ఉంటే శాకాహారిగా ఉండు, తోటి జీవుని చంపి వాటి రక్త మాంసాలతో నీ కడుపు నింపుకోమాకు, నీ కడుపేమి శ్మశానం కాదు అన్నాడు. ఎప్పుడైతే ఈ పదం నాకు తగిలిందో
పూర్తిగా నేను పరిగెత్తనని చెప్పడం కంటే నా ఆత్మ బలంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే నా మిత్రుడు తీసుకెళ్ళాడో ఆ మిత్రుడి చేతిలో చేసి మళ్ళీ నా జీవితంలో గుడ్డుతో సహా మాంసం తినే రోజు వస్తే నన్ను నేను చంపుకుంటానే కానీ ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో జీవిని చంపుకొని తినడం దాకా తినను అని ప్రామిస్ చేస్తాను. సో ఆ ఒక్క నిర్ణయం మొత్తం నా జీవితం మార్చేసింది. మొట్టమొదటిగా శాకాహారిగా మారి గురుగారి దగ్గర. సో ఆ ప్రామిస్ చేసి ఎప్పుడైతే చేయి ఇలా తీశానో వెంటనే మనసు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఆత్మస్థితిలో ప్రమాణం జరిగింది. వెంటనే చేయగానే మనసు అరే ఇంత చిన్న తక్కువ టైంలో మాంసం మారి చేస్తావా, నువ్వు మాంసం లేకుండా ఉండగలుగుతావా అని ఇంకా మనసు. ఇప్పుడు యుద్ధము కురుక్షేత్ర యుద్ధాలు ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధాలు కాదండి. జరిగే యుద్ధం అంతా అంతర్యుద్ధమే. ఈ యుగంలో జరిగే యుద్ధం అంతా కూడా మనతో పాటే మనకి యుద్ధం, అంతర్యుద్ధం. లోపల మనసుకి ఆత్మకి ఆ డిబేట్ జరుగుతూ ఉంది. ఎంతగా అంటే అలజడి. చెప్పాను కదా, ఇంకా అసలు ఆ లోపల లేదు, నువ్వు ఆ ప్రామిస్ బ్రేక్ చేయి, ఆ ప్రామిస్ నువ్వు బ్రేక్ తీసేసుకో అని చెప్పేసి లోపల జరుగుతూ ఉంది. సో అది తట్టుకోలేకపోతున్నాను. ఆ వెంటనే మూడో మాట, చక్కగా అందరూ ధ్యానం చేయండి, అందరికీ ధ్యానం చెప్పండి, పిరమిడ్లు కట్టించండి చక్కగా అని చెప్పేసి, అన్నదానాలు అన్నీ చేయండి అని చెప్పేసి గురుగారు చెప్పారు. వెంటనే ధ్యానం మొదలుపెట్టారు. పరిగెత్తికి స్టేజ్ మీదకి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి వారి పక్కనే కూర్చున్నారు. వారి పక్కనే వారికి ఆనుకొని మరి ధ్యానంలో కూర్చున్నారు. ఒక 15 నిమిషాల పాటు లోపల అలా జరుగుతూనే ఉంది. 15 నిమిషాల తర్వాత ఇంకా ఆత్మే గెలిచింది. ధ్యానం చేశాను కాబట్టి ఆత్మ గెలిచింది. ధ్యానం చేయకుండా నేను ఉండుంటే మనసు గెలిచింది. మళ్ళీ నేను ముక్తి చేస్తుండేవాడిని, మాంసభక్షణ చేస్తుండేవాడిని. సో నాకు ఇలాంటి ఇండికేషన్ నేషన్ ఎన్నోసార్లు ఇచ్చింది, కానీ మనం వినం. గురువు మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వినగలుగుతాం. మా సిస్టర్ వాళ్ళ ఫంక్షన్ ఒకటి చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర బలి ఏదో అన్నప్రాసన అని చెప్పేసి సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక మేకపోతుని కొనడానికి వెళ్ళాం. మా బావ నేను వెళ్ళి తెల్లవారుజామున తీసుకొని వస్తుంటే ఆ మేక పిల్లలు దాని వెంబడి పడి మా ఆటో మేము తీసుకుని వెళ్తుంటే ఎంతో దూరం పరిగెత్తాయి. అసలు ఏం చూస్తున్నాం మనం? లోపల నుంచి నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, నేను ఎప్పుడూ ఏడవాల. మొట్టమొదటిసారి నేను ఏడ్చినప్పుడు నాకు కన్నుకు వస్తూ ఉంది, లోపల నుంచి ఏడుస్తూ ఉంది. ఏం చేస్తున్నాం మనం? వద్దు, అది రిటర్న్ ఇచ్చేద్దామని చెప్తే వినట్లే. ఆ పిల్లలు అలా వస్తున్నాయి. అసలు వాటిని చంపుకొని తిని మనం సంబరాలు జరుపుకోవడం ఏంటి? అదేం సంబరం? మన బిడ్డ కోసం వాడి బిడ్డలకి దాన్ని దూరం చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఎంత అనుకున్నా కానీ వాళ్ళు వినట్లే. నేను ఉండలేకపోయా, వెళ్ళిపోయా. హైదరాబాద్లో నుంచి వచ్చాను ప్రోగ్రాం కోసం, వెళ్ళిపోయా. అది మొట్టమొదటి ఇండికేషన్. కొన్ని రోజుల పాటు ఆ భావన ఉండింది. తర్వాత మళ్ళీ మనసు మళ్ళీ చేసేస్తుంది. ధ్యానం లేదు కదా. రెండోసారి నా మిత్రుడు ఒక అతను క్రిస్టియన్ ఫాదర్గా తను ప్రమోట్ అవుతుంటే నన్ను ఇన్వైట్ చేశాడు. నేను వెళ్ళాను. చక్కగా అక్కడ బిషప్ అని ఉన్నారు. ఆయన ఇలాగే కూర్చొని చక్కగా పరిశుద్ధాత్మ ఎన్నో గొప్ప విషయాలు, నేను అందరి విషయాలు వింటాను. ఆయన చెప్తున్న గొప్ప గొప్ప మాటలు జీసస్ గురించి, ప్రేమతత్వం గురించి, జీసస్ కరుణామయుడు అని చెప్పేసి, ఆమె గ్రేట్ షిగర్డ్ అని గొర్రె పిల్లని ఇలా చంకర పెట్టుకుని ఆయన చెప్తాడు. గొప్ప గొప్ప కాపరని అంటాడు జీసస్. ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఎంత తన్మయం చెందుతున్నాను నేను. కానీ ఏం జరుగుతుంది? భోజనం టైంలో బకెట్లు ఆ నాన్ వెజ్ అంతా కూడా చర్చిలోనే తింటున్నారు. లోపల నుంచి మళ్ళీ దుఃఖం స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆత్మ ఒప్పుకోదు. సో ఆటోమేటిక్గా నా కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. చెప్పడానికి లేదు. అరే ఇంత గొప్ప సత్యం పలికాడు, ఇప్పుడు వరకు చెప్పాడు, ఇక్కడ జరిగేది ఏంటి? ఆచరణ లేదే, మాటల రూపంలో ఉంది అని చెప్పేసి. సో ఆ బిషప్ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే, మళ్ళీ నేను వెళ్తున్నప్పుడు ఆ బిషప్ నన్ను పిలిచిన ఆయన, ఇక్కడ ఏదైనా తాజా కూరగాయలు దొరుకుతాయా, నాకు తెచ్చిపెట్టగలుగుతాం అని. మామూలు ఆనందం జరగలే నాకు. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఈ షాప్ కూడా వెళ్ళే, అదొక విలేజ్. ఆ విలేజ్లోకి వెళ్ళి ఆ టమాటాలు, బెండకాయలు అన్నీ ఇచ్చేసి పోసుకొని మరీ వచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఉడకబెట్టుకొని తిన్నాడు. ఇది రెండో ఇండికేషన్. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు హైదరాబాద్ వెళ్ళాను. మళ్ళీ మామూలే, రోజు బిర్యానీ. ఎందుకంటే ధ్యానం లేకపోతే మన స్థితి ఎలాగే ఉంటుంది. మన మనసు నిలకడగా ఉంటుంది, చంచలత్వం వస్తుంది. మనసు నిలకడగా అయిపోతే జీవితం సవ్యంగా ఉండదు, సత్యం మీద ఉండదు, అసత్యం మీద ఉంటుంది, అజ్ఞానంలో ఉంటుంది. అందుకోసమే ధ్యానం అత్యవసరం.
ప్రతిరోజు నిత్య జీవితంలో ఒక భాగం అయి ఉండాలి. రోజు లేస్తూనే ధ్యానంతో మొదలుపెట్టాలి, ధ్యానంతో ముగించాలి. పూర్వం స్త్రీ మడి కట్టుకొని ఆ భోజనాలు చేసేవాళ్ళు అంటేవారు, ఆ ధ్యానమే చేసేది ఆవిడ. ఆ ధ్యానం చేసి ఆ వంట చేసేవాళ్ళు చేశారు కాబట్టి అది చాలా అద్భుతంగా దివ్యంగా ఉంది. అది తిన్న పురుషులు వ్యాపారాలకు వెళ్ళినా, పిల్లల చదువులకు వెళ్ళినా కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వంటలు చేస్తున్నారు ఎవరైనా స్త్రీలు? అంత పెంటలే అంటున్నాడు పత్రిక. అంత పెంట చేసేస్తున్నారు. ఏవేవో ఆలోచనలతో ఏదో చేస్తున్నారు. ఆలోచనలు ఆహారంలో కలిపెట్టడం అంటే ఏం లేదు. మీరు ఎంత శ్రద్ధగా ఆహారం ఉండేటప్పుడు, మీరు ఎంత భక్తి భావంతో ఉండి ఎంత ఉంటే ఆహారం అంత గొప్పగా శక్తివంతంగా తయారవుతుంది. లేదంటే అదొక విషయంలాగే తయారవుతుంది. పాకశాస్త్రం గురించి చెప్తారు పత్రిక గారు. మన ఇంటికి వస్తే, మన దగ్గరికి వస్తే ముందు ఆయన వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తాడు. గురువు గారు అన్నీ నేర్పిస్తాడు. మనకి ప్రతి ఒక్కటి నేర్పిస్తాడు. అంత గొప్ప గురువు దొరికాడు మనకి. ఒకసారి మనం బ్రహ్మర్షి పత్రిక గారు అంత ఆశామాషి కాదు, అలాంటి గురువు మనం దొరకడం. ఎన్నో జన్మల్లో ఎంతో చేసుకున్నాం కాబట్టి ఇలాంటి రోజు మనకు వచ్చింది. ఇలాంటి గురువును మనం కలిసాం. ఇంకా మనం వృధా చేసుకోకూడదు. ఇంకా పరిగెత్తాలి, ఇంకా నడవడానికి లేదు. ఇంకా ఆయన గట్టిగా బలంగా పట్టుకోవాలి. ఇంకా సాధన బాగా చేయాలి. ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎన్నో అనుభవాలు వినాలి. ఎన్నెన్నో చోట్ల ఖమ్మంలో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి, ఎన్నెన్నో పిరమిడ్ ఆశ్రమాలు ఉన్నాయి. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. ఎంతోమంది, ఎందరి దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. అందరి దగ్గర వినాలి. నేను నా మిత్రుడు చెప్పినప్పుడు మొట్టమొదటిగా బ్యాగ్ వేసుకొని ఖమ్మం వచ్చేసి మెడిటేషన్ సెంటర్లో ఉంటే అక్కడే ఉండేవాడిని. ఒక 6 నెలల పాటు అక్కడే ఉండి, మీరు అందరూ వస్తున్న వాళ్ళందరినీ మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారో ఏం తెలుసుకున్నారు, మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారో ఏం తెలుసుకున్నారు, మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారో ఏం తెలుసుకున్నారు, మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారో ఏం తెలుసుకున్నారు అని వాళ్ళని అడుగుతూ వాళ్ళ అనుభవాలు ఉంటుండేవాడిని. నేను గంటసేపు ధ్యానం చేసుకునేవాడిని, ఆ పుస్తకాలు చదువుకునేవాడిని. ఇదే పని. ఇంకా అలా రోజు ధ్యానం చేసుకున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ 6కి అలా కూర్చున్నారు. అది కాస్త ఈవినింగ్ 6 అయింది, 12 గంటలు. అలాగే ఆ బ్రహ్మానంద స్థితిలో అలాగే ఉంటున్నారు. లాఫింగ్ బుద్ధి చక్కగా గుండు పిన్ను కింద పడ్డా కూడా సౌండ్ తెలుస్తుంది. కానీ కళ్ళు తెరిచి భౌతిక ప్రపంచాన్ని చూసే అవసరం లేదు అనిపించి నాతో నేను ఆ బ్రహ్మానంద స్థితిలో, ఆ ఆత్మానందంలో రమించాను ఒక 12 గంటలు. అప్పుడు తెలిసి ధ్యానం గొప్పతనం. ఇంకా ఆ రోజు నుంచి స్కూళ్ళు, కాలేజీలు, గుడులు, రాష్ట్రాలు తిరుగుతూ వస్తున్నాం. ఎందుకంటే చెప్పాలి, సత్యం తెలుసుకున్న తర్వాత అంత ఆనందాన్ని అందరితో పంచుకుంటే కదా, అంత బ్రహ్మానందాన్ని. అదే సిద్ధుడు చేశాడు, అదే బుద్ధుడు కృష్ణుడు చేసిన, జీసస్ చేసిన, పొద్దుడు చేసిన, ఆదిశంకరాచార్య చేసిన, ఎంతమంది మహానుభావులు వచ్చి మనం చేసిన, పత్రికలు చేస్తున్నా అదే. ఎంతోమంది వస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు. మనం మాత్రం వాళ్ళకి దండం పెడుతున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, దర్శిస్తున్నాం తప్ప మనం ఆచరించాం. టీచర్కి గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అని చెప్తే పాస్ అవుతావా? వాళ్ళు ఏం చెప్పారో అది ఆచరిస్తే పాస్ అవుతాం. మన తల్లిదండ్రుల ఫోటోలు మనం పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళకి దండ పెట్టడానిక? వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలని ఒక ఇన్స్పిరేషన్ కోసం. అవి చూసినప్పుడు మనకు గుర్తు రావాలి. విగ్రహాలు ఉన్నవి పూజల కోసం కాదు, స్ఫూర్తి కోసం. ఆ విగ్రహంలాగా నిగ్రహంలాగా ఉండాలి నువ్వు అని జీవితంలో అని ఒక స్ఫూర్తి కోసం. పూజలు విగ్రహానికి కాదు, నిన్ను నువ్వు పూజించుకోవాలి. ఆత్మ పూజ జరగాలి. శరీరం అనే ప్రమిదలో ధ్యానం అనే తైలం పోసి ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. అది నిజమైన దీపారాధన. అది జరగాలి. అయ్యప్ప స్వాములు అక్కడ జ్యోతిని చూసేది, జ్యోతి చూసి బయట బాహ్య జ్యోతి కాదు, బాహ్య దీపం కాదు, అంతర్దీపం. మనం జ్యోతిని ఎందుకు చూస్తే ఆత్మకు ప్రతీకగా చూపిస్తాం దీపాన్ని. నువ్వు ధ్యానం చేసినప్పుడు ఆ జ్యోతి దర్శనం నీకు జరుగుతుంది, నీ ఆత్మ జ్యోతి దర్శనం నీకు జరుగుతుంది. అది జరగాలి. అందుకోసమే బాహ్య దీపాలు వెలిగిస్తాం, అందుకోసమే బాహ్య పూజలు చేస్తాం. నిన్ను నువ్వు పూజించుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు నువ్వే భగవంతుడు. ఇంకెక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడా, దేవుడు ఆడేవాడే దేవుడు. ఇన్ని రోజులు మనకు ఆ సత్యం ఎవరు చెప్పలేదు. ఎవరు స్వార్థం వారింది. ప్రతి పూజారికి తెలుసు సత్యం చెప్పడు, ప్రతి డాక్టర్కి తెలుసు సత్యం చెప్పడు. మాంసం తింటే రోగాలు వస్తుందని ఎవరికి తెలియదు, చెప్పడు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు ఎందుకు చేయాలి?
పూజారిని అడిగారా? గుళ్ళో కాసేపు కూర్చొని పోవాలి అని చెప్తాడు, అడిగారా? భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. అష్టపుష్ప సమర్పయామి అని ఉంటుంది భగవద్గీతలో. అష్టపుష్పాలు అంటే ఆ బయట ఉన్న పూలు తీసుకొచ్చి ఆ విగ్రహం మీద చల్లి సమర్పయామి అంటాం కాదు, ధ్యానం సమర్పయామి అంటాం. ధ్యానం సమర్పించేదా చేసేదా? మనం చేస్తున్నామా ధ్యానం? ధ్యానం సమర్పయామి అంటాం. అష్టపుష్ప సమర్పయామి అంటే అక్కడ చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పిన పుష్పాల గురించి కాదు, ఆ పుష్పాల నుండి ఈ యొక్క లక్షణాల గురించి. అహింసా ప్రథమ పుష్పము, ఇంద్రియ నిగ్రహ పుష్పము, శాంతి పుష్పము, దయా పుష్పము, తపో పుష్పము, ధ్యాన పుష్పము, వీటి గురించి చెప్పాడు. వీటి పుష్పాలు అన్నాడు. మనలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, మన యొక్క జీవిత లక్ష్యాల గురించి మనం ఎలా ఉండాలో చెప్పాడు. వాటిని దాన్ని పుష్పాలు అన్నాడు. కానీ ఈ పూజారి ఏం చేస్తున్నాడు? ఈ పండితుడు మూర్ఖుడు చేయాల్సింది చేయట్లేదు, చెప్పాల్సింది చెప్పాలి. ఎన్ని జన్మలుగా ఎంత అజ్ఞానంగా మళ్ళీ వాళ్ళు చూస్తున్నారంటే, ఎప్పుడో చేశాడు ఎవడో ఒకరు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. మొదట తిలకం పెట్టుకున్నాం, ప్రతి దానికి శాస్త్రీయత ఉంది. శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఏది చేయదు, బ్లైండ్గా ఏది చేయదు. ఏ పని చేసినా శాస్త్రీయతతో చేయాలి, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. మనం తిలకం పెట్టుకుంటాం, ఎందుకు ఇది సృష్టించారు? ఆ అద్దం ముందు నిలబడి ఆ తిలకం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఆత్మ ప్రతిరూపంగా దివ్యనేత్రాన్ని ఇలా చూపిస్తారు. నేను శరీరం కాదు ఆత్మను అని ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోవాలి ఆ అద్దం ముందు నిలబడి. అందుకు ప్రత్యేకంగా సృష్టించారు ఆ తిలకాన్ని. ఫ్యాషన్ కోసం సృష్టించారు. ప్రతి దానికి అంతరార్థం ఉంది. మనం చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయించాం. అక్షరము అంటే నశించనిది, శరము అంటే నశించేది. ఏంటి నశించింది, ఏది నశించండి చెప్పండి. శరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. శరం ఈ శరీరం నశించేది, ఆత్మ నశించనిది. ఇప్పుడు చదవండి, ఏ అక్షరాభ్యాసం చేశారు మీరు? అక్షరాభ్యాసం చేశారు మీరు అప్పుడు. కానీ అక్షరాభ్యాసం అంటే ఏంటి? ఏ చదువు చదవాలి? ఆత్మ చదువు చదవాలి. చదివామా మనం ఇన్ని రోజులు? ఆ భౌతిక చదువులను ఎలా సంపాదించాలి, ఏం చేయాలి అని పదార్థ జ్ఞానం నేర్చుకున్నామే కానీ కొంత కూడా ఇసుమంతా కూడా మనకు ఆత్మజ్ఞానం చెప్పేవాళ్ళు లేదు. ఏ గుడిలో జరగట్లేదు, ఏ బడిలో జరగట్లేదు. ఈ రెండు చోట్ల జరగాలి ఆత్మజ్ఞానం కూడా. గుడి బడి. శ్రీరాముడికి ఆత్మజ్ఞానం తెలిసంటే వశిష్ఠుడు గురువు ఉన్నాడు. శ్రీకృష్ణుడికి ఆత్మజ్ఞానం తెలిసంటే శాంతికుడు గురువు ఉన్నాడు. ఆంజనేయ స్వామి ధ్యానం తెలిసిందంటే అంజనాదేవి 7 సంవత్సరాల వయసులోనే ధ్యానం నేర్పింది ఆ తల్లి. అందుకోసం ఆయన శ్వాసపుత్రుడు, వాయుపుత్రుడు అయ్యాడు. మరి మనతో నేర్పాలి ధ్యానం. సో మనకు అవకాశం వచ్చింది, ఇలా వస్తుంది. ఒక పాంప్లెట్ ద్వారానో, ఒక మాట ద్వారానో మన జీవితంలోకి ధ్యానం అనేది వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని గట్టి పట్టుకుంటారు. పట్టగా రాదు, పట్టి విడవగా రాదు. పట్టి విడిచుని కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వరాభిరామ వివరమే మాత్రం. అంత గట్టి పట్టుకుంటారు, అంత సాధన చేయాలి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పట్ల సాక్షాత్తు మీరు భగవత్ స్వరూపులని స్వానుభవం పొందేంత వరకు బలంగా కూర్చోవాలి. ఈరోజు నేను ధ్యానంలో కూర్చున్నానంటే ఈ శరీరం ఏమైపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్వాలా, ఈరోజు నేను ఆ పరమసత్యం తెలుసుకునే తీరాలనంత తీక్షణంగా కూర్చోవాలి. వాల్మీకి ధ్యానం చేస్తే, రత్నాకరుడు ధ్యానం చేస్తే ఏమయ్యాడు? వాల్మీకి అంటే పుట్ట, ఆయన పేరు కాదు, అసలు ఆయన పేరు రత్నాకరుడు. ఆయన ధ్యానం చేస్తే పుట్ట పేరుకుపోయింది. అంత ధ్యానం, అంత ఏకాగ్రత ధ్యానం, అంత శ్రద్ధ అది మనలో ఉండాలి. మరి రాత్రి సమయం అంతా ఉంది, పగలంతా బాబాజీ గురుడు. ఎంత ధ్యానం చేస్తే కర్మలో అంత ఎఫిషియన్సీ వస్తుంది, ఎంత పని చేసినా అలసట ఉండదు, అనుకుంటుంది. బ్రహ్మర్షి పత్రి గారు ఆయనకి 74 సంవత్సరాలు ఎంత తిరుగుతాడంటే ఆయన టూర్ విషయాలు చూస్తే మనం అయిపోతాం. ఎంత ప్రతిరోజు ప్రతిరోజు మార్నింగ్ ఒక చోట క్లాసు, మధ్యాహ్నం ఒక చోట క్లాసు, ఈవినింగ్ ఒక చోట క్లాసు. ఒకరోజు అమెరికాలో ఉంటే ఇంకో రోజు అనకాపల్లిలో, అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం?
మన ఎత్తుకుంటూ వస్తున్నాడు గురువు, మనం ఇంట్లో నుంచి కదలట్లా. అలాంటి రోజు వచ్చింది మనకి. గురువు మన ఎత్తుకుంటూ వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు. ఎందుకంటే మనం నిద్రపోతున్నాం కదా. అలా చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనం సాధన చేసుకోవాలి, ఖచ్చితంగా మనం నిజతత్వం చేసుకోవాలి. నా యోగమో నా భాగ్యమో తెలియదు కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు లేదు. నాకు తెలుసుంటే మా మదర్ సూసైడ్ చేసుకున్నారు. నాకు ఈ ఆత్మజ్ఞానం తెలుసుంటే ఆవిడకి అలా జరిగింది కాదు. అందుకోసం కూడా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు అలా చేసుకోకూడదు. ఉంటాయి సమస్యలు ఉంటాయి. చెప్పాను కదా, సీతకున్న సమస్యలు ఎవరుకున్నాయి ఆవిడ చేసుకున్నారు. ఏదో అన్నాడని చెప్పేసి పోయి బాగా దొరికిస్తే అయిపోయిందా? జీవితం అంటే శరీరం దొరకడం అంత ఆషామాషి కాదు. భూమి మీద జన్మ తీసుకోవడం అన్నా, శరీరం దొరకడం అన్నా కొన్ని వందల వేల సంవత్సరాలు ఎదురు చూడాలి. అలా శరీరం దొరికిందంటే ఈ శరీరాన్ని సద్వినియోగపరచుకోవాలి. శరీరం దొరికిందంటేనే సాధన కోసం దొరికింది. అంత దుర్వినియోగం చేసుకోకూడదు. నాకు ఈ జ్ఞానం తెలుసుంటే వాడు ఖచ్చితంగా చెప్పుండేవాడిని. ఇప్పుడు నేను అలా ఎవరైనా చేయనిస్తానా? ఇంకెందుకు చేయనిస్తాను? అందుకోసమే నా ప్రయాణం ఇది. నా మిత్రుడు తెలిసిన ఒక ఉన్నాడు పిల్లవాడు. ఆ మ్యారేజ్ తర్వాత అతను ఆత్మహత్య ప్రయత్నం చేయబడ్డాడు. నాకు తెలియదు. నేను ఎప్పుడో నా రూమ్లో నేను కూర్చొని ధ్యానంలో ఉన్నాను. చక్కగా నిద్రపోయాను. స్వప్నానుభవంలో వచ్చాడు. అతని ఆత్మ నా దగ్గరకు వచ్చింది. వచ్చి నేను అలా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు చెప్పాను, నాయన ఆత్మహత్య మహాపాపం. ఎగ్జామ్ హాల్లో నుంచి మధ్యలో రావడానికి లేదు. ఎన్ని కష్టాలున్నా ఏదున్నా సరే ఆ పాఠం ముగించాల్సిందే. చావు వచ్చేంత వరకు ఎదురు చూడాలి కానీ నువ్వు మధ్యలో బ్రేక్ చేయడానికి లేదు. ఆత్మహత్య మహాపాపం. నువ్వు ఎక్కడి నుంచి వదిలిపెట్టిపోయావో మళ్ళీ అక్కడి నుంచే పూర్తి చేయాల్సి వస్తుంది. ఎందుకు అదేదో ఉండి ఆడిపోరాదా? ఎందుకు తప్పించుకోవాలి? ఎందుకు ఎస్కేప్ అవ్వాలి అని చెప్పాను. ఓకే, నిర్ణయం మార్చుకున్నాడు. అది జరిగింది నాకు స్వప్నానుభవంలో. అది జరిగిన 6 నెలల తర్వాత నేను మళ్ళీ నా మిత్రుడు కలిశాను. నా మిత్రుడు కలిసినప్పుడు వాళ్ళ బంధువు అనమాట ఆ పిల్లోడు. అతను చెప్తున్నాడు మా పిల్లోడు ఇలా ప్రయత్నం చేశాడని. అప్పుడు నేను నాకు గుర్తు చేసుకొని చెప్పాను, అతని ఆత్మ నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ఇలా గైడ్ చేశాను. ఓహో ఇలా జరిగిందా అని. అలా కూడా ఉంటుంది నేను ఏదైతే ఇప్పుడు నేను భౌతికంగా ఈ ఆత్మ విషయాలు పంచుకుంటున్నాను, సూక్ష్మ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది. అతను ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది నా దగ్గర గైడెన్స్ కోసం వచ్చింది. అతనికి ఆ యోగ్యత ఉంది. లేదు అంటే ఆ జీవితం ఉందంటే ఆ జీవితం అందరితో ముగించేవాడు. ఈరోజు చక్కగా వ్యాపారం చేసుకుంటాడు, చక్కగా పనులు చేసుకుంటున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు. తన జీవితాన్ని ఇంకా ఉంది భూమండలం. ఎందుకు మధ్యలో వెళ్ళిపోవాలనుకున్నాడు? సో ఎంత ఇంపార్టెంట్ చూడండి ధ్యానం. ఏదంటే క్షణికంలో అయిపోతుంది జీవితం. ఎంతమంది జీవితాలు, ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని చిన్న చిన్న కారణాలు. కమిటెడ్ సూసైడ్. చిన్న చిన్న కారణాలు, భావావేశాలు, క్షణికావేశాలు మొత్తం జీవితాన్ని వృధా చేసుకుంటారు. ధ్యానం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, సత్యం తెలియకపోవడం వల్ల. మాంసాహారం పాపం, ఆత్మహత్య మహాపాపం. ఈ 2 విషయాలు చేయకూడదు. మాంసభక్షణ చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఏంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నిశ్చయించుకున్నంత వరకు చావు నీ దగ్గరికి రాదు. నేను సిద్ధము అనుకున్నంత వరకు చావు నీ దగ్గరికి రాదు. నువ్వు రాసుకొని వచ్చినా సరే నేను ఇంకా ఈ భూమండలం మీద నడవాలి, ఇంకా నేను జ్ఞానం పొందాలి, ఇంకా ఆత్మజ్ఞానం పొందాలి, ఎంతోమందికి నేను ఆత్మ చైతన్యం కలిగించాలని నువ్వు నిర్ణయించుకుంటే కనుక చావు నీ దగ్గరికి రాదు. ఇప్పుడు ఆయనకి 74 సంవత్సరాలు బ్రహ్మర్షి పితామహుడు. ఇంకా నేను 2095 వరకు ఉంటాను నేను అంటున్నాడు. 2095 వరకు, చివరి మానవుడు బుద్ధుడయ్యేంత వరకు, చివరి జంతువు రక్షించబడేంత వరకు నేను ఈ భూమండలాన్ని విడిచిపోను కాకపోను. ఆయన ఇది 6వసారి ఈ భూమండలం మీదకి రావడం. ఇంతకుముందు కూడా వచ్చారు. అలా వస్తూనే ఉన్నారు. ప్రతి యుగంలో వస్తూనే ఉన్నాడు. వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, సత్యం చెప్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ప్రతి యుగంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్యాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పటికప్పుడు అలాంటి గొప్ప గొప్ప ఆత్మలు వాళ్ళు సృజాత్మను సృష్టించుకుంటూనే ఉన్నారు.
పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో వాళ్ళు ధర్మస్థాపన కోసం వస్తూనే ఉన్నారు. మనం తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం. కానీ ఈరోజు తెలుసుకున్నారు. ఈరోజు మీరందరికీ నా సాష్టాంగ నమస్కారం. సాధన చేయండి. ఈ మాటల కంటే కూడా సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని క్లాసులు జరిగినా, ఏం జరిగినా పనిలో కూర్చోవడం మీదే రావాలి. ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నాం అన్న దాని మీదనే ఉండాలి. ఆహార నియమాలు, తక్కువ ఆహారం తీసుకోండి, నైట్ ఎక్కువ కూర్చోగలుగుతారు. శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఎక్కువ సాధన ఉపయోగపడుతుంది. మీరు ఆహారాన్ని ఎంత తక్కువ తీసుకుంటే మీకు అంత ధ్యానం బాగుంది. అక్కడ సాత్విక ఆహారం తీసుకోండి, మధ్యాహ్నం కూడా ఎక్కువ తినండి, నైట్ కూడా లిక్విడ్గా తీసుకోండి, సాధన చేసి చూడండి. ఒకే చోట ఒక గదిలో, ఒక చోట పిరమిడ్ కిందైనా, ఒక చివరైనా, ఒక మంచంలో ఒకే చోట కూర్చోండి. ఇంకా మీరు బెడ్ మీదకి వెళ్తే ఎలాగైతే నిద్ర వస్తుందో ఆ చోటుకి వెళ్ళిన మీకు ధ్యానం రావాలి. అలా వెళ్ళగానే ఆ సూర్యస్థితిలోకి వెళ్ళిపోవాలి. అలా కూర్చోగానే స్విచ్ ఆఫ్. అలా కళ్ళు మూసుకోగానే ఇంక అంతే. ఈ ప్రపంచం అంతా మర్చిపోవాలి, ఈ శరీరాన్ని మర్చిపోవాలి, నేను ఇది అని మొత్తం మర్చిపోవాలి. పూర్తిగా లయమైపోవాలి. శ్వాస ఉంటే దృష్టి, శ్వాస ఉంటే స్థితి, శ్వాస ఉంటే లయం. శ్వాస లేకపోతే మొత్తం అంతా ఇంకేం లయమైపోతాం. ఈ అనంత విశ్వంలో, అనంత చైతన్యంలో లయమైపోతాం. అదే జరగాల్సింది. ఆలయము అంటే దేవాలయము అన్నా, దేహాలయము అన్నా లయం కావడం. అలా లయమైపోవాలి. ఓకేనా? చివరిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నాం.